प्रपद्यते क्षुद्रं हृदय दौर्बल्यं त्यक्त्वोत्तिष्ठ परन्तप। अर्जुन उवाच कथं भीष्ममहं संख्ये द्रोणं च मधुसूदन इषुभिः प्रतियोत्स्यामि पूजार्हा वरिसूदन। गुरून् हत्वा हि महानुभावान् श्रेयो भोक्तुं भैक्ष्यमपीह लोके। हत्वार्थकामांस्तु गुरूनिहैव भुञ्जीय भोगान् रुधिरप्रदिग्धान्। न चैतद्विद्मः कतरन्नो गरीयः यद्वा जयेम यदि वा नो जयेयुः। यानेव हत्वा न जिजीविषामः देव स्थिताः प्रमुखे धार्तराष्ट्राः। कार्पण्यदोषोपहतः स्वभावः पृच्छामि त्वां धर्मसम्मूढचेताः। यश्रेयस्यान्निश्चितं ब्रूहि तन्मे शिष्यस्तेऽहं शाधि मां त्वां प्रपन्नम्। न हि प्रवक्ष्यामि ममापनुद्यात् यच्छोकमुच्छोषणमिन्द्रियाणाम्। अवाप्य भूमावसपत्नमृद्धम् राज्यं सुराणामपि चाधिपत्यम्। सञ्जय उवाच एवमुक्त्वा हृषीकेशं गुडाकेशः परन्तपः न योत्स्य इति गोविन्दम् उक्त्वा तूष्णीं बभूवः। तमुवाच हृषीकेशः प्रहसन्निव भारत सेनयोरुभयोर्मध्ये विषीदन्तमिदं वचः। श्रीभगवानुवाच अशोच्यानन्वशोचस्त्वं प्रज्ञावादांश्च भाषसे। गतासून गतासूंश्च नानुशोचन्ति पण्डिताः। न त्वेवाहं जातु नासं न त्वं नेमे जनाधिपाः। न चैव न भविष्यामः सर्वे वयमतः परम्। देहिनोऽस्मिन् यथा देहे कौमारं यौवनं जरा तथा देहान्तरप्राप्तिः धीरस्तत्र न मुह्यति। मात्रा स्पर्शास्तु कौन्तेय शीतोष्णसुखदुःखदाः। आगमापायिनो नित्याः तां स्थितिक्षस्व भारत। एते पुरुषं पुरुषर्षभ समदुःखसुखं धीरं सोऽमृतत्वाय कल्पते। नासतो विद्यते भावः नाभावो विद्यते सतः। उभयोरपि दृष्टोऽन्तः वनयोस्तत्त्वदर्शिभिः। अविनाशि तु तद्विद्धि येन सर्वमिदं ततम्। विनाशमव्ययस्यास्य न कश्चित् कर्तुमर्हति। अन्तवन्त इमे देहाः नित्यस्योक्ताः शरीरिणः। अनाशिनो प्रमेयस्य तस्मात् युध्यस्व भारत। य एनं वेत्ति हन्तारं यश्चैनं मन्यते हतम्। उभौ तौ न विजानीतः नायं हन्ति न हन्यते। न जायते म्रियते वा कदाचित् नायं भूत्वा भविता वा न भूयः। अजो नित्यः शाश्वतोऽयं पुराणः न हन्यते हन्यमाने शरीरे। జయ గురుదత్త. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. చాలా బాగా జరిగింది దుండిగల్లో భగవద్గీత పారాయణ. చాలా సంతోషం. దత్తాజీ వారి ఆశీస్సులతో అందరూ వచ్చి పారాయణ చేశారు. ఇలాగే అప్పుడప్పుడు భగవద్గీత పారాయణ మన దుండిగల ఆశ్రమంలో జరుగుతూ ఉండాలి. అందరూ పాలు పంచుకుంటూ ఉండాలి. ఈరోజు విశేషమైన షష్ఠి ఇక్కడ మైసూర్ ఆశ్రమంలో, అందువల్ల చాలా ప్రత్యేకమైన త్రిశతి నామార్చన జరిగింది సుబ్రహ్మణ్య స్వామికి. అందువల్ల నేను ఇక్కడ ఉండిపోవాల్సి వచ్చింది, రాలేకపోయాను. కానీ మనస్సంతా అక్కడే ఉంది. రమ్య వీళ్ళందరూ కూడా చాలా భక్తిగా చేశారు. నారాయణరావు గారు, మన ఆశ్రమం మెంబర్సు అందరూ కూడా కలిసి చక్కగా కార్యక్రమం చేశారు. చాలా సంతోషం. భగవద్గీత పారాయణ ఇంకా పెద్ద పెద్ద స్థాయిలో జరుగుతూ మీకందరికీ కూడా కృష్ణ పరమాత్మ అనుగ్రహం, గురుకృప ఎల్లప్పుడూ కలగని. జై గురుదత్త. భగవద్గీత చదువు నాయన, ప్రామిస్ చేయి. ఎంతో మంది ఉన్నారు ఇక్కడ కూర్చున్నారు, ప్రామిస్ చేశారు. ఆ భగవద్గీత చదవటానికి ప్రారంభం చేస్తూనే ఫస్ట్ క్లాస్ వచ్చారు పిల్లలు.
బాగా చదివారు పిల్లలు. మిగతాది వాళ్ళ బిహేవియర్ మారిపోతుంది, వాళ్ళు మాట్లాడేది మారిపోతుంది, ఇంట్లో తల్లిదండ్రులతో వ్యవహారం చేసేది మారిపోతుంది. ఎవరో ఒక్కరో ఇద్దరు రాంగుగా పోయారు, మళ్ళీ వాళ్ళు కూడా వస్తారు, లేదని కాదు. ఒప్పుకున్నా నేను తిప్పుకున్నా నిదానంగా. భగవద్గీత అనేది మన జీవితం రహస్యాన్ని చూపించేటువంటిది, దారిని చూపించేటువంటిది భగవద్గీత. అటువంటి భగవంతుడే చెప్పినటువంటి మాటలు అమూల్యమైనటువంటి ఒక్కొక్క అక్షరము, ఒక్కొక్క గీతలో ఒక్కొక్క అక్షరము అత్యద్భుతమైనటువంటిది మంత్రం. అది దిన్నముకు అధ్యాయం చేస్తే చాలు. ముక్తి వద్దు, ఏమొద్దు, నేను సంతోషపడతాను అంతే. ఇంకా మీ గురువుగారు సంతోషం. నాకు మీరేమీ ఇవ్వలేరు, ఇంపాసిబుల్. ఏమిచ్చినా తృప్తి లేదు. ఎవరిదెవరికి ఇవ్వటానికి సాధ్యమవుతుంది, ఆయనకి నాకు తృప్తి లేదు. ఏది మీరు ఏమిచ్చినా తృప్తి లేదు. భగవద్గీత పారాయణం చేస్తారు చూడండి, అంతకన్నా ఆనందం లేదు నాకు. అమెరికాలో కూర్చున్నప్పుడంతా ఇట్లా చూడాలనుకున్నా, ఇండియాలో చూస్తున్నా నేను. అంతకన్నా నాకేముంది. నారాయణాయేతి సమర్పయామి ఏతత్ ఫలం సర్వం శ్రీ సద్గురు చరణ